ఇక మేడారంలో నిధుల మేత ప్రతిసారి తాత్కాలిక పనులతో దోపిడీ. స్వరాష్ట్రంలో జాతరకు భారీగా నిధులు 2016 నుంచి 491 కోట్ల కేటాయింపు. ఆర్ఎండ్బి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ శాఖలకే 226 కోట్లకు పైగా నిధులు. తాత్కాలిక మరుగుదొడ్లో పారిశుద్ధ్యం పూడికితీత పేరుతో నిధుల నీలపాలు. అయితే ప్రతిసారి 2 సంవత్సరాలకోసారి సమ్మక్క మేడారం జాతర వస్తూ ఉంటుంది. సో వచ్చిన ప్రతిసారి 2016 నుంచి సుమారుగా 500 కోట్ల కేటాయింపు జరిగితే ప్రతిసారి తాత్కాలికమే. కన్స్ట్రక్షన్ చేయాలి, తొలగించాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, తొలగించాలి. సో ఒక నికరగా అక్కడ కన్స్ట్రక్షన్ లేకపోవడమే చాలా వరకు దారి మళ్లింపు జరుగుతోంది. కన్స్ట్రక్షన్ చేయాలి, తొలగించాలనే విషయంలో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది అనేది ఈ వార్తలు రాసుకొచ్చిన వార్త. ఏంది 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్న నేతలు శాశ్వత అభివృద్ధిని అటకెక్కించి తాత్కాలిక పనులతో జేబులు నింపుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డాక 2016 నుంచి 2020 వరకు ప్రభుత్వం జాతర కోసం 491 కోట్లు ఖర్చు చేసింది. జాతరలో చేపట్టేవన్నీ తాత్కాలిక పనులే కావడం, కాంట్రాక్టర్లకంతా ప్రజాప్రతినిధుల బినాములే అవడంతో నిధులన్నీ నేతల జేబులోకి వెళ్తున్నాయి. జాతర పనులను బిల్లు చెల్లింపులన్నీ కలెక్టర్ చేతిలో ఉండడంతో పాటు ఆడిటింగ్, క్వాలిటీ తనిఖీలు ఉండవు. చివరకు విజిలెన్స్ విచారణ చేసే అవకాశం కూడా లేదు. దీంతో మేడారంలో అభివృద్ధి అదృశ్యమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారం జాతరపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు పెంచింది. తాజాగా కాంగ్రెస్ అధికారులకు వచ్చాక ఈసారి జాతరకు 105 కోట్లు కేటాయించింది. అయితే 2016 నుంచి 2022 వరకు జరిగిన జాతరలో ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి ఇరిగేషన్ శాఖలకి అత్యధికంగా నిధులు ఇచ్చారు. ఈ 6 నెలల్లో ఆర్ఎండ్బికి 97 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కి 97 కోట్లు, ఇరిగేషన్కి 31 కోట్లు. సో తాత్కాలిక పనులు చేపట్టే విషయంలో ఇప్పటివరకు 500 కోట్లు పెట్టి మేడారంలో మొత్తం కూడా తాత్కాలిక పనులే. 2014 నుంచి 2024 వరకు ఈ సంవత్సరం 105 కోట్లు. సో అన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడంతో ఏమవుతుందంటే అక్కడ క్వాలిటీ చెకింగ్ ఉండదు, విజిలెన్స్ అధికారుల తనిఖీ ఉండదు, ఏం జరుగుతుందో ఏం చేసే పరిశీలన అవసరం ఉండదు. సో తాత్కాలిక వాటితోనే కాంట్రాక్టర్లకి డబ్బు మూటగట్టే ప్రయత్నం గత ప్రభుత్వం అంటే మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. సో ఒక పరిష్కారం ఏంటంటే పర్మనెంట్, ఒక ఉదాహరణ చూస్తే ఈ టెంపరీ మరుగుదొడ్లు టెంపరీగా ఉండేవి అంతే. ఈ వారం 10 రోజులు 2 రోజులు కాగానే ఎత్తేస్తారు మళ్ళీగా. సో అట్లా కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రతి 2 నెలలకోసారి జరుగుతూనే ఉంది కాబట్టి శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలనేది ఈ వార్త ఉద్దేశం. ఇక వెలుగు విషయానికి వస్తే